హలో, ఐఎమ్ డాక్టర్ నాగరాజు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్. సో ఈ మధ్య నన్ను పేషెంట్లు కొన్ని వింత వింత క్వశ్చన్లు అడుగుతున్నారు. అందులో మిత్ ఏంటంటే రెగ్యులర్గా మనం జుట్టు కత్తిరించడం వల్ల జుట్టు బాగా పొడుగ్గా పెరుగుద్దా, అండ్ ఆల్సో గుండు చేయించుకున్నప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుద్దా అని క్వశ్చన్లు అడుగుతున్నారు. సో మెయిన్గా ఇది ఒక మిత్. సో వై ఇట్ ఈస్ ఎ మిత్ అంటే హెయిర్కి జనరల్గా కొన్ని సైకిల్స్ ఉంటాయి. దానిలో యానాజన్, కెటజన్, టీలోజన్ అండ్ ఇలా మనకి వేరియస్ సైకిల్స్ ఉంటాయి. దాన్ని సింపుల్గా చెప్పాలనంటే మనకి గ్రోయింగ్ ఫేజ్ అండ్ షెడ్డింగ్ ఫేజ్ అని రెండుగా డివైడ్ చేయవచ్చు. సో మనకి గ్రోయింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు మనకి కట్ చేసినా కట్ చేయకపోయినా అవి న్యాచురల్గా ఎంత పెరుగుతాయో అంతే పెరుగుతాయి. సో కట్ చేయడం వల్ల పెరగడం అనేది ఎక్కువగా అనేది ఉండదు. కానీ రెగ్యులర్గా కట్ చేయడం వల్ల ఇండైరెక్ట్ అడ్వాంటేజ్ ఒకటి ఉంటుంది. దానిలో మనకి స్ప్లిట్ ఎండ్స్ అనేటువంటి ఏవైతే చివరిలో మనకి హెయిర్ అనేది బ్రిటిల్గా అయిపోయి పగిలిపోయి విడిపోద్దో అది మనం తొలగించుకుంటాం. సో అందువల్ల మనకి రెగ్యులర్గా 45 డేస్కి ఒకసారి ఒక 2 to 3 సెంటీమీటర్స్ to 4 సెంటీమీటర్స్ కట్ చేస్తే మనకి స్ప్లిట్ ఎండ్స్ లేకుండా స్మూత్ అండ్ సిల్కీగా ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనకి షేవ్ చేసుకున్నప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుద్దా అనేసి కూడా అడుగుతారు. సో జనరల్గా హెయిర్ ఫాల్ అనేది దాని ప్రాసెస్ దానిలో ఉంటుంది. సో ఒక కామన్ మ్యాన్ జనరల్ పాపులేషన్లో హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు ఏదైనా ఫీవర్ ఆర్ యాక్సిడెంట్ ఆర్ ప్లేస్ చేంజ్ అయినప్పుడు టెంపరీగా అడ్జస్టింగ్ పీరియడ్స్ ఒక 2 to 3 months ఉంటాయి. సో ఆబ్వియస్గా గుండు షేవ్ చేసినప్పుడు ఆ టైంలో మనకి మళ్ళీ పెరగడానికి ఒక 45 to 3 days పట్టుద్ది, 45 days to 3 months పట్టుద్ది. కాబట్టి ఆ పీరియడ్లో సెల్ఫ్ లిమిటింగ్ హెయిర్ ఫాల్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవి కోఇన్సిడెంటల్గా సింక్గా ఉండడం వల్ల సో మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఒక మిత్ అనేది ర్యాంపెంట్గా సొసైటీలో డెవలప్ అయింది. సో అంతేగాని కంటిన్యూస్ ఏవైతే హెయిర్ ఫాల్ ఉండే కండిషన్స్, లాంగ్ స్టాండింగ్ హెయిర్ ఫాల్ కండిషన్స్ ఏమైనా ఉంటే మనకి షేవ్ చేస్తే పెద్దగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. అండ్ షేవ్ చేయడం వల్ల ఏదైతే హెయిర్ ఫాల్ అయితే ఉంటుందో అది కంటికి కనబడదు కాబట్టి మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. కానీ బట్ అండర్లైన్ ప్రాసెస్ అనేది యాజ్ యూజువల్ జరుగుతూనే ఉంటుంది. సో చూశారు కదా. లెట్ మీ నో ఎనీ డౌట్స్ అబౌట్ కటింగ్ ఆర్ షేవ్ అబౌట్ హెయిర్ ఫాల్. యువర్ డాక్టర్ నాగరాజు.